ఎండ్ ఆఫ్ ది డే నేను ఇలాంటి ఫేసెస్ నుంచి వచ్చిన వాళ్ళమే. మీరు ఈ ఫేసెస్లో ఆల్రెడీ కనుక ఉంటే బియర్ మార్కెట్లో మీకు వచ్చిన బిగ్గెస్ట్ లాస్ గురించి మీకు తెలిసే ఉంటుంది కదా. సో నెక్స్ట్ టైం అలాంటి లాస్ మిస్ అవ్వకుండా, మీరు అలాంటి లాసెస్ని ఫేస్ చేయకుండా ఉండాలనుకుంటే, ఇంకా మీకు ఎడ్యుకేషన్ కావాలి, ఎడ్యుకేట్ అవ్వాలనుకుంటే డైలీ నా సైడ్ నుంచి ఇలాంటి వీడియోస్ వస్తాయి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ బియర్ మార్కెట్లో మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో పానిక్ ఎవరైతే అవుతారో వాళ్ళకి పనిష్మెంట్ తప్పదు. ఎవరైతే ఎడ్యుకేట్ అవుతారో, పేషెన్స్ తోటి ఉంటారో వాళ్ళకి రివార్డ్ అయితే డెఫినెట్ గా వస్తుంది. సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో ఇలా జరుగుతుంది. బుల్ బియర్ ఈ రెండింటి గురించి అర్థమైంది, కానీ వీటికన్నా ఒక డేంజరస్ ఫేస్ ఉంది అదే రెండింటి మధ్యలో. ఈ డేంజరస్ ఫేస్ ఎలా ఉంటుందంటే బుల్ బియర్, ఒకసారి బుల్ ఒకసారి బియర్, ఈ రెండింటి మధ్యలో ఒక ఫేస్ ఉంటుంది, అదే సైడ్ వే మార్కెట్. ఇది డేంజరస్ ఫేస్, ఎందుకంటే ఇక్కడ న్యూస్ కూడా మిక్స్డ్ గా వస్తుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో ఇలాంటి టైంలోనే మార్కెట్ సైడ్ వేస్ వెళ్ళడం జరుగుతుంది. ఈ సైడ్ వేస్ వెళ్తుంది అండ్ కొన్ని కాయిన్స్ ఎట్ ఎ టైం పంప్ అవుతాయి, కొన్ని కాయిన్స్ ఎట్ ఎ టైం డంప్ అవుతాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక మంచి మిక్స్డ్ న్యూస్ అన్నాం కదా, ఒక గుడ్ న్యూస్ రాగానే, ఒక బుల్లిష్ న్యూస్ రాగానే మార్కెట్ పైకి వెళ్ళడం జరుగుతుంది. జస్ట్ ఆఫ్ ది ఒక 1 day 2 days గ్యాప్ లోనే మళ్ళీ జీరో అవడం జరుగుతుంది. అంటే జీరో ఇన్ ది సెన్స్ మళ్ళీ పడడం జరుగుతుంది. సో ఇలాంటి టైంలోనే మనం రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ రాంగ్ యాక్షన్స్ తీసుకున్నాం. ఎగ్జాంపుల్, కొంచెం గ్రీన్ రాగానే బియర్ మార్కెట్ నుంచి బుల్ మార్కెట్కి వచ్చేసాం, బుల్ మార్కెట్ వచ్చేసింది అని ఓనో ఎక్స్పెక్టేషన్ ఉంటాం. మళ్ళీ కొంచెం రెడ్ రాగానే మళ్ళీ బియర్ మార్కెట్ వచ్చేసింది అండ్ బియర్లో మనం చేయాల్సిన థింగ్స్ మనం చేస్తూ ఉంటాం. సో ఇలాగా రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ రాంగ్ యాక్షన్స్ తీసుకుంటాం. సో ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఈ మార్కెట్ కాదు, బుల్లా బియర్ అనేది క్వశ్చన్ కాదు. ఇలాంటి టైంలోనే మార్కెట్ చాలా ఫాస్ట్గా చేంజ్ అవుతుంటుంది, బట్ మనం అడాప్షన్ అనేది స్లోగా అవుతాం. స్లోగా అడాప్ట్ అవ్వడం కన్నా ఫాస్ట్గా అడాప్ట్ అవ్వడం ఇంపార్టెంట్. ఇక్కడ క్వశ్చన్ బుల్లా బియర్ అనేది కాదు, క్వశ్చన్ ఏంటంటే మనకి కొన్ని మెయిన్ రీజన్స్ తెలియాలి ఇలా ఎందుకు జరుగుతుందని. సో ఇక్కడ మెయిన్ క్వశ్చన్స్ వచ్చేసి మిమ్మల్ని మీరు అడుకోవచ్చు, లేదా మార్కెట్ ని కూడా మీరు ఒకసారి పేషెన్స్ గా టెక్ చేయొచ్చు. ఇక్కడ బుల్ మార్కెటా బియర్ మార్కెటా అనేది ఐడెంటిఫై చేయడం సెకండరీ. ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఇక్కడ మిక్స్డ్ రియాక్షన్స్ ఉంటాయి అండ్ అక్కడ మీ బిహేవియర్ అనేది ఇంపార్టెంట్. బిహేవియర్ అనేది ఇంపార్టెంట్ గా పెట్టుకోండి. ఎక్స్ట్రీమ్ గా ఉందా, ఎలా ఉంది అనేది. ఆ టైంలోనే లిక్విడిటీ ఎలా ఉంది అండ్ వోలటాలిటీ ఎమోషనల్ గా ఉందా లేదా మెకానిజం తోటి వోలటాలిటీ ఉందా అనేది, ఈ 3 అర్థం చేసుకోండి. అండ్ ఈ టైంలోనే మార్కెట్ కన్నా మీ బిహేవియర్ అనేది ఇంపార్టెంట్. సో ఇలాంటి ఫేసెస్ లో మీ ఏదైతే సైడ్ వే మార్కెట్ టైంలోనే ఇలాంటివి చాలా ఇంపార్టెంట్. బిహేవియర్ ని కూడా ఎక్స్ట్రీమ్